ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరి మా నాయకుడు ప్రజా హృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి ఇక్కడికి వచ్చి కదం తొక్కి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రజల పక్షాన నుంచుని పోరాటం చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసే కార్యక్రమం చేపట్టారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటి? ఆయన నాణ్యమైన విద్యుత్ ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచబోను అని నొక్కి వక్కాని చెప్పాడు. మరి ఇవాళ ఏం జరుగుతూ ఉంది? ఇదే చంద్రబాబు నాయుడు గారు చరిత్రహీనుడు కిందన గతంలో మనకు అందరికీ గుర్తుంది, హైదరాబాద్ బషీర్బాగ్లో 3 వ్యక్తుల్ని కాల్చి చంపిన ఉదంతం కూడా ఇంకా ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేదు. అది కూడా కరెంటు ఛార్జీలు పెంపు పైన ప్రజా ఆగ్రహానికి గురయ్యారు.
మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కదం తొక్కి ఇవాళ ఎస్సీ ఆఫీసుల దగ్గరకు వచ్చి డిఈ ఆఫీసులు, ఏడీఈ ఆఫీసులు, సిఎండి ఆఫీసుల దగ్గరికి వెళ్ళి నిరసన కార్యక్రమం చేపట్టి మీరు ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో బేషరతుగా తగ్గించాలని ఇవాళ వైఎస్ఆర్సీపీ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మీరు ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురి అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా ప్రజలకు మరింత మంచి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇప్పటికే ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పథకాలు ఇచ్చేవారు, ఇప్పుడు ఈ గడిచిన 7 నెలల్లో ఒక్క పథకం కూడా సరిగ్గా రాక ప్రజలు విలవిల్లాడుతూ ఉన్నారు. ఇవాళ వ్యాపారస్తులు చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దసరా అయింది, దీపావళి అయింది, నిన్న క్రిస్మస్ అయింది, ఎవరికి కూడా వ్యాపారాలు లేవు, మరి ప్రజల దగ్గర డబ్బులు లేవు. ఈ రకమైన దారుణమైన పరిస్థితులకి నెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకుని మీరు కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యుత్ ఛార్జీలని మళ్ళీ పెంచాల్సి వస్తుందా, తగ్గించాల్సి వస్తుందా? కానీ తగ్గిస్తానని చెప్పారు కానీ ఇవాళ పెంచుతున్నారు. 6 మాసాల్లో 15,845 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసి సామాన్యుడి సౌఖ్యాన్ని చంద్రబాబు గారు మరొకసారి చెప్తున్నాను, సామాన్యుడికి సౌఖ్యం ఉండటానికి వీల్లేదు. ఆ సౌఖ్యం ఏదైనా విద్యుత్ ద్వారా లభిస్తుంటే వాడు ఫ్యాన్ వేసుకోవడానికి వీల్లేదు, ఫ్రిడ్జ్ వాడటానికి వీల్లేదు, ఒక లైట్ తోటే బ్రతకాలి. అంటే పేదల్ని మరింత పేదలుగా జీవించేటట్టు నీ భావజాలాన్ని రుద్దాలని చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. ప్రజాపక్షాన పోరాటం చేస్తుంది, ప్రజాపక్షాన నిలబడుతుంది. మేము అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జననేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపక్షాన పోరాటం చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగానే రాజమండ్రి ఎస్సీ గారికి మొన్న క్రిస్మస్ పండుగకి వెళ్తే ఆ పాస్టర్ గారు చెప్పాడండి, నాకు బాగా నచ్చింది. మనకి బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోయే ముందు లెఫ్ట్ మౌంటైన్ ఎవరో ఆయన దగ్గర ఒక పిఏగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్, అంటే ఇప్పుడు ఐఏఎస్ అప్పుడు ఐసీఎస్ పిఏగా పనిచేస్తున్నాడు. ఆయన పిలిచి, ఏమయ్యా మీకు స్వతంత్రం ఇచ్చేసాం కదా, మీకు హ్యాపీయా అప్పుడు అని చెప్పి మేము వెళ్ళిపోతాం, మరి హ్యాపీయా అని అడిగాడు. అడిగితే ఐసీఎస్ ఆఫీసర్ అంటే అప్పట్లో చాలా పవర్ఫుల్, అంటే ఇప్పుడు ఐఏఎస్ అనుకోండి, అతను ఒకటే చెప్పాడంట, ఏమండి ఎప్పటి వరకు మా భారతదేశాన్ని తెల్లదొరలు దోచుకున్నారు, ఇక పైన నల్లదొరలు దోచుకుంటారు, పెద్ద తేడా ఏం లేదండి అన్నాడు. సేమ్ ఇప్పుడు అదే జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నంతకాలం తెల్లదొరలు దోచుకున్నారు, ఇప్పుడేమో కొత్తగా నల్లదొరలు వచ్చేసి వీళ్ళు దోచుకుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మానేయండి, మీకు ఏదో ఎలక్ట్రికల్ ఉద్యోగం చేస్తాం, లేకపోతే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఉద్యోగం చేస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ మీద చెప్పాలంటే 2019 నుంచి పెద్ద స్టోరీలు ఉన్నాయి, అవన్నీ కూడా తర్వాత చెప్తాం అనుకోండి, ఇంకా మీరు ఆ ధర్నాలకు రాలేదు కాబట్టి మీరు రాజకీయాలు స్వచ్ఛ చెప్పి హాయిగా బిజినెస్లోకి వెళ్ళండి. మీరు ప్రపంచంలోనే నంబర్ 1 పోటీలు రావడానికి అవకాశం. వెంటనే
పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే రండి వెంటనే తగ్గించాలి. ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే కరెంట్ ఛార్జీలు వెంటనే పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే రోజు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులతో రాష్ట్రం అంతా కూడా ఈ భారీ ధర్నా కార్యక్రమం చేపట్టింది. గతంలో చంద్రబాబు పంచిన ఏ హామీలు కూడా నెరవేర్చలేదు. ఎలక్షన్ ముందు సూపర్ 6 అని, అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచనని, ఒక అవకాశం ఉంటే తగ్గిస్తానని, ఇలాగే ఎన్నో కలబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఇవాళ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టు మరి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదు. సరిగ్గా దారుణంగా 17,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా దారుణమైన విషయం. చిన్న చిన్నకారు పరిశ్రమలు కానీ వీళ్ళందరూ కూడా మరి పెరుగుదలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే ఈనాడు పేద ప్రజల విషయంలో కూడా ఎస్సీ ఎస్టీలు కూడా ఏఈ కూడా రిజర్వేషన్ అమలవుతుంది. మరి గతంలో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల కిందట ఆవేళ కరెంటు విషయంలో బషీర్బాగ్లో మా వేళ కరెంట్ పెంచిన ఛార్జీల మీద ఉద్యమం చేస్తే చాలా నిర్దాక్షిణ్యంగా కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు. మరి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా కృషి చేయాలి. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని ప్రార్థిస్తూ జోహార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది రాజమండ్రి సిటీ తరఫున. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రానాకే కళ్ళుబొల్లి అబద్ధాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చి ప్రజలకి పూర్తిగా 6 నెలలు రాకుండానే చుక్కలు చూపించడం జరిగింది. ప్రతి నిత్యావసర వస్తువులు కానీ విద్యుత్ ఛార్జీలు కానీ మొత్తం అన్నీ కూడా ఆఖరికి ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం నుంచి ప్రజలకు అందకుండా ప్రతి విషయంలో కూడా అన్యాయం చేయడం జరిగింది. చాలా ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలు చెప్పారో ఏ ఓటీ కూడా అమలు చేయకుండా జరిగింది. దీపం పథకం అన్నారు, దీపం పథకం కూడా ఈ 6 నెలల్లో ఒకటే ఇచ్చారు, అది కూడా పూర్తిగా 100% ఇవ్వలేదు అందరికీ. అన్ని విషయాల్లో కూడా కలుబులు చేస్తున్నారు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఏదైతే ముందు మేనిఫెస్టోలు ఇచ్చారో అవన్నీ అమలు జరిపి మొత్తం సూపర్ 6 కానీ ఇతర హామీలు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్నీ ఇచ్చి తీరాలి. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని కూడా ఎంత కష్టంలో ఉన్నా, ఎంత కరోనాలో ఉన్నా, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎక్కడ ప్రత్యేక రాష్ట్రం విడిపోయినా సరే ఆయన ఏ రోజు కూడా ఒక రోజు కూడా తేడా రాకుండా డైరెక్ట్గా అక్కడ నుంచి పట్టణంలోకి పేద ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆఖరి రోజు వరకు అందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు అందరూ కూడా జనాలందరూ మెచ్చుకున్నారు. ఆయనకి కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి ప్రజల్లో చెప్పి ఈరోజు ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా వచ్చి 6 నెలలు దాటి 7 నెలల్లో వచ్చాం. ఈ రోజు వరకు కూడా ఎటువంటి పథకాలు ఇవ్వకుండా మొత్తం అంతా కూడా జల్లబలు చేసి ఎంతసేపు కూడా ఏయో కౌరులు చెప్తూ ఇప్పటికీ మాయ చేస్తున్నారు.
ఇప్పటికైనా సరే జనాలందరూ గమనించారు. వెంటనే విద్యుత్ ఛార్జీలు ఏదైతే పెంచుదామనుకోండి పెంచారో అవన్నీ కూడా తగ్గించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ ధర్నా చేస్తున్నాం. జై జగన్. జై చెప్పండి సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అనుభవం ఉంది, మాకు అద్భుతమైన పరిపాలన అందిస్తామని చెప్పి 6 నెలలు తిరగకముందే మరి ఇవాళ ప్రజలకి కరెంట్ షాక్ కొట్టేలాగా విద్యుత్ ఛార్జీలు పెంచడం మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు 1 సంవత్సరం వాళ్ళకి టైం ఇద్దాం, ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిపాలన చూద్దామని. కానీ ప్రజల కష్టాలు చూసిన తర్వాత ఆయన 6 నెలలు దాటగానే రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితిని మనం చూసాం. రైతుల గురించి ఏ విధంగా మరి ధర్నాలు జరిగినాయో. ఈరోజు విద్యుత్ ఛార్జీలు రావడంతోనే 6,000 కోట్లు పెంచారు. 6,000 కోట్లు పెంచడమే కాక 9,000 కోట్లకి రంగం సిద్ధం చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలకి వినియోగదారులకి షాక్ కొట్టే పరిస్థితి 1 నెల 2 నెలల్లో బిల్లులు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు ప్రజలందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన్ని ఉండదంటానికి ఈ ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. మరి తప్పనిసరిగా ప్రజల పక్షాన్ని ఎప్పుడు కూడా ఉండి పోరాడేటువంటి వైఎస్ఆర్సీపీ రాబోయేటువంటి ఎటువంటి పరిస్థితులైనా సరే రేపు మరి జనవరి 6వ తారీఖున తలపెట్టేటువంటి ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడి కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి ఈరోజు ఈ ధర్నా ద్వారా మేము ఈ విద్యుత్ శక్తి ధర్నా ద్వారా మేము ప్రజల్ని మరొకసారి తెలియపరచడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అబద్ధాలతో చెప్పి ప్రజలను మోసగించే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. నిజంగా వీళ్ళు చేస్తారా లేదా అని చెప్పి వెయిట్ చేస్తారు. వాటిని సూపర్ 6 హామీలు అమలు చేయడం కాదు కదా, ప్రజల మీద నెత్తిన భారం వేస్తున్నారు. విద్యుత్ ఛార్జ్ అపరిమితంగా పెంచారు, ప్రజలంతా కూడా తిప్పికొడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా 100% మా పార్టీ నెగ్గుద్దనే విశ్వాసం మాకుంది. వీరు చేసే పరిపాలన ఏంటంటే ప్రతీకారం తెచ్చుకోవడం తప్ప అప్పటి వరకు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం ఒక్కడు కూడా చేపట్టాలి. ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, 2ది ఇస్తారు లేదో కూడా డౌటే. సూపర్ 6 అన్నారు. ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి, బర్తరఫ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. కరెంటు ఛార్జీలు వెంటనే పెంచిన కరెంటు ఛార్జీలు సుమారుగా 7 నెలలు పూర్తిగా వస్తుంది. ఇచ్చినటువంటి ఏ ఒక్క సూపర్ 6 హామీని కూడా ఈవేళకి నెరవేర్చలేదు సరికదా ప్రజల మీద మాత్రం దారుణంగా పన్నుల మీద పన్నుల భారాన్ని వేసేటటువంటి కార్యక్రమానికి మాత్రం శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఒకసారి అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో దాదాపుగా
3 లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలని అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, లేక ఆసరా, అనేక రకాల పథకాల ద్వారా ప్రజల అకౌంట్లోకి నేరుగా ప్రభుత్వం తాలూకా సొమ్ముల్ని వేసి ఆర్థికంగా పేదవాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఏ ఒక్కరి మీద కూడా ఒక్క రూపాయి అంటే రూపాయి కూడా కొత్తగా పన్నులు భారాన్ని వేసేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో వేయలే. అటువంటిది మాట్లాడితే ప్రతిరోజు కూడా శ్రీలంక అయిపోతుందని ఒకరోజు, శ్రీలంక అయిపోతుందని ఒకరోజు, లేక బీహార్ అయిపోతుందని చెప్పి మరొక రోజు, ఇలా రోజుకొక రకంగా ప్రభుత్వం మీద బురద చల్లి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద అక్కసు కక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి మాటిచ్చాడు. ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వెళ్లి ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీని అటకెక్కించి బాబు షూరిటీ, బాధుడు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం మాత్రం దాదాపుగా ఇవాళ ఈ 7 నెలల కాలంలో 2 పర్యాయాలు కరెంటు బిల్లుల్ని పెంచి 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ వినియోగదారుల మీద భారాన్ని మోపినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద నిరసన గలమెత్తడం జరిగింది. మన రాజనగరం నియోజకవర్గంలో కూడా ఇవాళ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి పెంచినటువంటి యొక్క విద్యుత్ భారాన్ని తక్షణమే ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, బిల్లుల్ని తగ్గించాలి అనేటువంటి నిరసన కార్యక్రమాన్ని ఎంత గొప్పగా మీ అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యుత్ ఛార్జీలని తగ్గించాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఈ కార్యాలయంలో మరి ఈ గారికి కానీ లేక డిఈ గారికి కానీ మరి వినతి పత్రం ఇవ్వాల్సి ఉండగా మరి వారు అందుబాటులో లేరు కాబట్టి ఈ మండలానికి సంబంధించినటువంటి ఏఈ గారికి ఈ యొక్క వినతి పత్రాన్ని అందజేస్తా ఉన్నాం. వారిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పెంచినటువంటి విద్యుత్ బిల్లుల్ని తగ్గించినటువంటి పక్షంలో రానున్నటువంటి రోజుల్లో మరింత తీవ్రతరం చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం. ప్రభుత్వం దిగొచ్చేంత దాకా కూడా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించేంత దాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరింత ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం చేస్తారు అని చెప్పి తెలియజేస్తూ కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మాతృ సంస్థ అయినటువంటి ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా 62 వసంతాల వేడుకను ఈరోజు రాజమండ్రిలో డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు, డాక్టర్ సత్తి గౌతమ్ రెడ్డి గారు, డాక్టర్ నర్రా లోకనాథరావు గారు, డాక్టర్ ఎంవిఆర్ మూర్తి గారు సమక్షంలో వారి యొక్క ఆశీస్సులతో ఈ 62 సంవత్సరాల వార్షికోత్సవాన్ని మేము నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. గత 62 సంవత్సరాలుగా భారతదేశంలో పేద ప్రజలకు, మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడైతే ప్రాథమిక చికిత్స, ప్రథమ చికిత్స కూడా అందడం లేదో అట్లాంటి ప్రాంతాలలో అన్నింటిలోనూ కూడా పిఎంపి అసోసియేషన్ సభ్యులు ఈ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. గత 62 సంవత్సరాలలో మా అసోసియేషన్ నిర్వహించినటువంటి కార్యక్రమాలలో ప్రజా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వం నిర్వహిస్తుందో వాటన్నిటిలోనూ కూడా మేము భాగస్వాములై ఉన్నాము. పల్స్ పోలియో కానివ్వండి, ఎయిడ్స్ ఎరాడికేషన్ కానివ్వండి, క్షయ నివారణ కానివ్వండి, మలేరియా నివారణ కానివ్వండి, ఇట్లాంటి కార్యక్రమాలన్నింటిలోనూ కూడా మా సభ్యులు తర్ఫీదు పొంది వారు సంపాదించుకున్నటువంటి ఈ మెడికల్ ప్రాథమిక నాలెడ్జ్తో
గ్రామాలలో ఉన్న ప్రజలకు అవగాహన కల్పిస్తూ సత్వర వ్యాధుల నివారణ కోసం మేము కృషి చేస్తూ ఉన్నాం. మా అసోసియేషన్ సభ్యులను గుర్తించడం కోసం 1975లో 221 మంది శాసనసభ్యులు అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ మర్రి చెన్నారెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతమంది శాసనసభ్యులు సంతకాలు చేసి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ చరిత్రలో మరొకటి లేదు. అయినప్పటికీ కూడా ఈ యొక్క ట్రైనింగ్ అనేది పూర్తి కావడానికి చాలా కాలం పడుతూ ఉంది. మొన్న మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008లో కమ్యూనిటీ పారామెడిక్స్ అనేటువంటి పేరుతో 429 జీవోను జారీ చేసి వీరందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యులందరికీ కూడా కమ్యూనిటీ పారామెడిక్స్ పేరుతో శిక్షణ ఇవ్వడానికి 1000 గంటల శిక్షణ. దీనికి జన విజ్ఞాన వేదిక అధ్యక్షులైనటువంటి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి యొక్క బృందంతో చాలా చక్కటి సిలబస్సు తయారు చేయడం అనేది జరిగింది. ఇంచుమించుగా 50% మందికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఏరియా హాస్పిటల్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా 62వ వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి పిఎంపి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీరు చేస్తున్న కృషి గురించి మనందరికీ కూడా తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందాలంటే ఈ పిఎంపీల ద్వారానే తప్ప ప్రభుత్వం అన్నీ కూడా చేయలేదు. కాబట్టి ఈ పిఎంపి వ్యవస్థ కూడా మరింత బలోపేతం అవ్వాలని, దానికి వారికి సంబంధించిన ఎప్పుడు ఏ డౌట్లు దేనికన్నా కానీ సహాయ సహకారాలుగా ఉన్నా కానీ మా అబ్బాయి డాక్టర్ గౌతమ్ రెడ్డి, గౌతమ్ యూరాలజీ సెంటర్, యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ రాజమండ్రి, అదేవిధంగా నేను కూడా మా సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా 62వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్ని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పెద్దలు గౌతమ్ యూరాలజీ హాస్పిటల్లో అధినేత సత్యసూర్య రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు రాజమండ్రిలో ఏర్పాటు చేసుకున్నాం. మేము ఈ వారం రోజుల పాటు వ్యవస్థాపక వారోత్సవాలుగా ఆంధ్ర రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో కూడా ఈ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఇంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా జాతీయ ప్రధాన కార్యదర్శి విపిటి రాజు గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు దొరడ ప్రభాకర్ గారు, రాష్ట్ర నాయకులు అందరూ, జిల్లా నాయకులు అందరూ కూడా ఇచ్చేశారు. ఈరోజు గత సంవత్సరం మేము తీసుకున్నటువంటి తీర్మానం ప్రకారం ఈ 2024 సంవత్సరం అంతా కూడా క్యాన్సర్పై మేము అన్ని మండలాల్లో, జిల్లాల్లో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. అలాగే ఈ పిఎంపీడీకి కూడా మేము సరైన రాష్ట్ర నాయకత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఒక తీర్మానం చేసుకుని క్షేత్రస్థాయిలో ప్రజలకి వైద్యం మీద, ఆరోగ్యం పైన అవగాహన కల్పించడానికి మేము ముందుకెళ్తామని చెప్పి సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ